అనగనగా ఒకానొక అడవిలో బుజ్జి ఎలుగుబంటి, బుల్లి కోతి ఎంతో స్నేహంగా ఉండేవి. ఎలుగుబంటి, కోతి రెండూ కలిసి ఎంతో చక్కగా ఆడుకునేవి. కానీ ఎలుగుబంటికి సోమరితనం కాస్త ఎక్కువ. అన్ని పనులకి వాళ్ళమ్మ మీదనే ఆధారపడేది. వాళ్ళమ్మ ఆహారం తెచ్చి పెడితే గాని ఎలుగుబంటి తినేది కాదు. ఇలా అయితే ఎలా బతుకుతుందో ఏమో అని తల్లి ఎలుగుబంటి చాలా బాధపడేది. రోజు ఏడుస్తూ ఉండేది. ఒకరోజు తల్లి ఎలుగుబంటి పిల్ల ఎలుగుబంటికి ఇలా చెప్పింది. తల్లి, నువ్వు బ్రతకడం నేర్చుకో. నీకు ఆకలి వేస్తే ఆహారం వెతికి తినడం నేర్చుకో. నా మీద ఆధారపడకు అని చెప్పింది. ఒకరోజు బుల్లి కోతి ఆహారం కోసం అడవిలోకి వెళ్దాం పదా అని ఎలుగుబంటిని అడిగింది. అప్పుడు ఆ ఎలుగుబంటి, అమ్మో, నేను నడవలేను, నా వల్ల కాదు అని చెప్పింది. అప్పుడు ఆ కోతి ఎలుగుబంటి దగ్గర ఇలా అంది. ఎప్పుడు బద్ధకంగా ఉండకూడదు మిత్రమా, ఎంతో హుషారుగా ఉండాలి. మనకు కావలసిన ఆహారాన్ని మనమే వెతుక్కోవాలి అంటూ ధైర్యం చెప్తూ ఆ కోతి పైకి కిందకి జంప్ చేసి రకరకాల విన్యాసాలు చూపించింది ఎలుగుబంటికి. సరే మిత్రమా, నాకు ఆకలిగా ఉంది అంటూ కోతి చిన్నగా అడవిలోకి బయలుదేరుతుంది. అడవి మొత్తం తిరిగినా కోతికి ఎక్కడా ఆహారం దొరకలేదు. అడవిలోకి వెళ్ళిన కోతిని గమనిస్తూ ఉంది ఎలుగుబంటి. అరెరే, ఎందుకు బుల్లి కోతి అలా దిగులుగా కూర్చుంది అంటూ కోతి దగ్గరకు బయలుదేరింది. ఆహారం కోసం అడవి మొత్తం తిరిగి తిరిగి కోతి ఎంతో దీనంగా కూర్చుంది. మిత్రమా, ఏమైంది, ఎందుకు అలా దిగులుగా కూర్చున్నావు అంటూ ఎలుగుబంటి ఆ బుల్లి కోతిని అడిగింది. అప్పుడు ఆ కోతి, నాకు తినడానికి ఏమీ దొరకలేదు, మనము కొండపైకి వెళ్దాము, నాకు చాలా ఆకలిగా ఉంది అని కోతి అడుగుతుంది. కానీ ఎలుగుబంటి మాత్రం నేను అంత దూరం నడవలేను అంటూ సమాధానం ఇస్తుంది. అప్పుడు కోతి ఎలుగుబంటి దగ్గర ఇలా చెప్తుంది. మిత్రమా, నీలో చాలా శక్తి దాగి ఉంది, నువ్వు బలవంతుడివి తెలుసా అంది. ఎలుగుబంటి, నిజంగానా, నేను అంత బలవంతుడినా అని ఎలుగుబంటి ఆశ్చర్యంగా అడిగింది. అవును, వెళ్దాం పద అని కోతి ఎలుగుబంటిని కొండపైకి నడిపించింది. అలా బుల్లి కోతి ఎలుగుబంటి రెండూ కలిసి ఆహారం వెతకడానికి బయలుదేరాయి. అలా వెళ్తూ ఉంటే దారిలో ఒక పెద్ద లోయ అడ్డొచ్చింది. అక్కడ ఒక కర్ర మాత్రమే వంతెనలా ఉంది. వామ్మో, నేను నడవలేను, పడిపోతానేమోనని ఎలుగుబంటి చాలా భయపడిపోయింది. కోతి నవ్వుతూ, భయపడుకు మిత్రమా, నీ కాళ్లకు మంచి పట్టు ఉంటుంది, ధైర్యంగా అడుగు వెయ్యి అని ఎలుగుబంటికి చెప్తుంది. కాని ఎలుగుబంటి మాత్రం భయపడుతూనే ఉంది. చెక్క విరిగిన నీళ్ళలో పడిపోతానేమో మిత్రమా అంటూ భయపడుతుంది. కోతి మాత్రం మరేం పర్వాలేదు మిత్రమా, ధైర్యంగా అడుగు వెయ్యి అని చెప్తుంది. ఎలుగుబంటి సరే, నీకోసం ధైర్యం చేస్తాను అంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ వంతెన దాటుకుంది. ఎలుగుబంటి వంతెన దాటిన తర్వాత, హమ్మయ్య, నేను పడిపోలేదు మిత్రమా అంటూ చెప్పింది. ఇక బుల్లి కోతి మాత్రం గంతులు వేస్తూ ఎగురుతూ ఎగురుతూ అటువైపు వంతెన దాటుకుంది. కొంచెం దూరం వెళ్ళాక చెట్టు పైన ఒక పెద్ద తేనె పట్టు కనిపించింది. ఎలుగుబంటి ఇలా చెప్తుంది. నాకు తేనె అంటే చాలా ఇష్టం, కానీ అంత ఎత్తు నేను ఎక్కలేను అని ఎలుగుబంటి నీరసపడిపోయి దిగులుగా ఏడుస్తోంది. ఏమీ చెయ్యలేక ఎలుగుబంటి అక్కడే దిగులుగా కూర్చుంది. అప్పుడు ఆ బుల్లి కోతి ఇలా చెప్తుంది. ప్రయత్నించకుండానే రాదు అని ఎలా చెప్తున్నావు, నీ పదునైన గోళ్లతో చెట్టును పట్టుకో అని కోతి చెప్పింది. అప్పుడు ఆ ఎలుగుబంటి, సరే, నువ్వు చెప్పినట్టే ఎక్కుతాను అంటూ ఎలుగుబంటి
కష్టపడి పైకి నెమ్మదిగా పాకింది. అలా పాకుతూ పాకుతూ తేనె పట్టు ఉన్న కొమ్మ దగ్గరకు బయలుదేరింది. ఆ తేనెను నోటితో పట్టుకొని కిందకు అంతే నెమ్మదిగా దిగడం మొదలుపెట్టింది. ఎలుగుబంటి ఆ తేనె పట్టును తన బుల్లి మిత్రుడైన కోతి దగ్గరకు తీసుకుని వచ్చింది. కోతి ఎంతో ప్రేమతో ఎలుగుబంటిని చూస్తూ నిలబడిపోయింది. చూసావా మిత్రమా, ప్రయత్నిస్తే ఏదైనా దొరుకుతుంది అని కోతి మెచ్చుకుంది. అప్పుడు ఆ ఎలుగుబంటి ఇలా చెప్తుంది, మిత్రమా, నాలో ఇంత శక్తి ఉందని నేను ఎప్పుడూ ఊహించలేదు తెలుసా అంది. అవును, నువ్వు చాలా బలవంతుడివి, కానీ నీ మీద నీకు నమ్మకం లేదు అంతే అంది కోతి. అప్పుడు ఎలుగుబంటి ఇలా చెప్తుంది, ఇక మీదట నేను ఎప్పుడూ సోమరితనంగా ఉండను, నా పనులు నేనే చేసుకుంటా అని చెప్పింది ఎలుగుబంటి. అదే అసలైన జీవితం అంటే, ఎవరి సహాయం కోసం చూడకూడదు అని తన బుల్లి కోతి ఎలుగుబంటితో చెప్పింది. అప్పటి నుంచి ఎలుగుబంటి నడకలో భయం పోయి రాజసం వచ్చింది. అడవిలో ఒంటరిగా ధైర్యంగా తిరగడం నేర్చుకుంది ఎలుగుబంటి. ధన్యవాదాలు మిత్రమా, నా జీవితాన్ని పూర్తిగా మార్చేశావు అని ఎలుగుబంటి కోతిని కౌగిలించుకుంది. అప్పటి నుంచి బుల్లి ఎలుగుబంటి తన సొంత బలంతో అడవిలో హాయిగా ధైర్యంగా జీవించసాగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో